సాధనకు స్వాగతం. పరమ పవిత్రమైనటువంటి వైశాఖ మాసంలో ఉన్నాం మనం ప్రస్తుతం. వైశాఖ మాసం అంటే సాయన సిద్ధాంతం ప్రకారం సూర్యుడు వృషభ రాశిలోను, చంద్రుడు వృశ్చిక రాశిలోను ఉన్నప్పుడు వచ్చేటటువంటి పౌర్ణిమ ఆధారంగా దీన్ని మనకి వైశాఖ పౌర్ణిమగా చెప్తారు. ఈ వైశాఖ మాసం అనేటటువంటి దానిలో మనకి సూర్యుడి యొక్క స్వరూపం శివస్వరూపమై వృషభ వాహనుడుగా దిగి వస్తాడు, దర్శనమిస్తారు అని చెప్తారు. ఎందుకంటే వృషభ రాశిలో ఉంటారు కాబట్టి. అలాగే ఈ వైశాఖ మాసం అనేటటువంటిది మామూలుగా సాధనకు చాలా మంచి అవకాశమైనటువంటి మాసం. ఎందుకంటే మనల్ని పవిత్రం చేసేటటువంటి అమృతమైనటువంటి వాక్ స్వరూపంగా వృషభ వాహనుడై మనకి శివతత్వం గోచరిస్తుంది. ఎదురుగుండా ఉన్నటువంటి వృశ్చిక రాశిలో చంద్రుడు ఉంటాడు. మనకి కార్తీక మాసం ఎప్పుడు వస్తుందంటే వృశ్చిక రాశిలో సూర్యుడు ఉన్నప్పుడు కార్తీక మాసం వస్తుంది. అంటే ఇప్పుడు వృశ్చిక రాశిలో చంద్రుడు ఉన్నాడు, అప్పుడు వృశ్చిక రాశిలో సూర్యుడు ఉంటాడు, ఇటు నుంచి అటు అనమాట. సో ఈ రెండు రాశులు కూడా శివతత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి. శివతత్వానికి సంబంధించినటువంటి ఎనర్జీస్ కూడా మనకి వైశాఖ మాసంలో ఎక్కువగా ఉంటాయి. దీని కారణంగా మనలో ఉన్నటువంటి తమస్సు తగ్గి శరీరం చక్కగా చురుగ్గా పదునుగా ఉండటానికి కావాల్సినటువంటి సాధన మనం చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి మామూలుగా ఒక్కొక్క కాలాన్ని బట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఎలా ఉంటుంది. మనకైతే భారతదేశంలో ఇప్పుడు కొంచెం ఎండలు ఎక్కువగా ఉంటాయి. మనకి రోహిణీ కార్త ఇవన్నీ కూడా ఈ మాసంలోనే వస్తూ ఉంటాయి. ఎందుకంటే సూర్యుడు రోహిణీ నక్షత్రాన్ని స్పృశించినప్పుడు వస్తుంది కాబట్టి రోహిణీ కార్త అన్నారు. అప్పుడు ఎండ చాలా తీక్షణంగా ఉంటుంది. ఎందుకంటే రోహిణీ నక్షత్రంతో కూడినటువంటి సూర్యుడు, అలాగే రోహిణీ నక్షత్రంతో ఉన్న చంద్రుడు కూడా పరమోచ్చగా చెప్తాడు, ఆయన సొంత స్థానం అని చెప్తారు. అలాగే సూర్యుడు అక్కడికి వెళ్ళేటప్పటికే అంటే చంద్రుడింట్లో సూర్యుడు ఉండటం అనేటటువంటిది జరుగుతుంది. అప్పుడు అక్కడ మంచి తీక్షణమైనటువంటి ఇదితో ఉంటాడు. మనకి సూర్యుడు నడినెత్తి మీద ఉండటం ఇవన్నీ చెప్తారు. అది కూడా మంచి ఈ మాసానికి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉన్నదనమాట. అంటే భక్తి అనేటటువంటిది మెల్లిగా మనం చేసేటటువంటి సాధనలో మరి ఇంత ఎండాకాలంలో మనం ఏం చేస్తామండి అని వస్తూ ఉంటుంది. కానీ మనం కొన్నిసార్లు చలికాలం వచ్చేటప్పటికనే చలి ఎక్కువగా ఉందని ముసుగేసుకు పడుకుంటాం. ఎండాకాలం వచ్చేటప్పటికే ఎండ ఎక్కువగా ఉంది, అప్పుడే ఎండాకాలం పొద్దున్నే లేవచ్చు, ఎందుకంటే చల్లగా ఉంటుంది. శీతాకాలం లేవలేం కాబట్టి పెందలాడే లేచి సాధన అనేటటువంటిది మనం ప్రయత్నం చేసుకోవచ్చు. ఈ సాధన మనం ఎందుకు చేస్తున్నాం? మొదటిగా దేనికి ప్రారంభం చేస్తామంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం పొద్దున్నే లేచి మనం ధ్యానం చేసినా, లేదంటే ఒక పూజ చేసినా, లేదంటే ఇంకొకటి చేసినా కూడా భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. దానివల్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది, కోరికలు నెరవేరుతాయి. ఇలా రకరకాల భావాలు ఉంటాయి. ఏం తప్పు కాదు, అవన్నీ ఉండాలి, అవన్నీ కావాలి కూడా. ఎందుకంటే సాధనలో మెల్లిమెల్లిగా ఒక్కొక్క మెట్టు మనం పైకి ఎక్కుతూ వెళ్తున్నప్పుడు ఈ భావాలు కానీ ఈ కోరికలు కానీ వీటన్నిటినీ కూడా మనం దాటాలి, కొన్ని తీరాలి. కామిగాని వాడు మోక్షగామి కాలేడు అన్నాడు కదా వేమన. కాబట్టి కొన్ని ఈ కోరికలు తీరుతూ ఉన్నప్పుడు వాటిల్లో కలిగేటటువంటి తృప్తి ద్వారా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉంటాం. అలాగే మనం కూడా మన సాధనలో ముందుకు ఎదగటం, పైకి ఎక్కటం అనేటటువంటి చెప్తారు. అంటే మన ప్రజ్ఞలో చైతన్యంలో కావాల్సినటువంటి ఒక వికాసం వస్తుంది, ఒక తృప్తి వస్తుంది, ఒక నిశ్చలత్వం వస్తుంది, ఒక స్థిరత్వం వస్తుంది. దానికోసం మనం ఈ ప్రయత్నం చేస్తూ ఉంటాం. స్టెబిలిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. ఏదైనా నువ్వు కొన్ని సందర్భాల్లో ఎప్పుడైనా జారిపోతున్నప్పుడు పట్టుకోవాల్సిన దానిని స్థిరంగా ఉండాలి, గట్టిగా ఉండాలి, స్టేబుల్గా ఉండాలి. అది ముఖ్యం అన్నమాట. సో ఈ చేసేటటువంటి సాధన మార్గంలో మన లోపల ఉన్నటువంటి కొన్ని ప్రతికూల భావాలు ఉంటాయి. మనం ఒకటి అనుకుంటాం, దానికి వ్యతిరేకమైన భావాలు ఉంటాయి మన లోపల. దాని నుంచి మెల్లిమెల్లిగా మనం బయటపడాలంటే మనలో సహజంగా ఉన్నటువంటి ప్రేమ, త్యాగము, వినయము మొదలైనటువంటి ఎన్నో దివ్య గుణాలు, అన్నింటికంటే ప్రేమ చాలా ముఖ్యమైనటువంటి చెప్తారు. తర్వాత త్యాగం గురించి కూడా చెప్పారు. త్యాగే నైకేన అమృతత్వ మానసో అంటుంది. ఈ త్యాగం అనేటటువంటిది మనం ప్రతి ఒక్కడు జీవితంలో ఏదో ఒకటి త్యాగం చేస్తూనే ఉంటాడు. బాల్యాన్ని త్యాగం చేసి యవ్వనంలోకి వెళ్ళాం, యవ్వనాన్ని త్యాగం చేసి కౌమారం, ఇట్లా రకరకాలుగా మనం వెళ్ళిన తర్వాత ఇవన్నీ త్యాగం చేసి మనం వృద్ధాప్యంలోకి వెళతాం. వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత శరీరాన్ని కూడా మనం త్యాగం చేస్తాం. త్యాగం చెయ్యని వాడు ఎక్కడా లేడు. త్యాగం అనేటటువంటిది జరుగుతూనే ఉంటుంది. ఒక దాని నుంచి ఇంకో దానిలోకి మనం మార్పు అనేటటువంటి జరుగుతున్నప్పుడు పాత దాన్ని వదిలేసి కొత్త దాంట్లోకి వెళతాం. కానీ కొన్ని త్యాగాలు మనకు బాధ వెయ్యవు, బాగుంటాయి అనిపిస్తుంది. అలా కాకుండా మనం బాగా ఇష్టమైనటువంటి దాన్ని ఏదైనా వదులుకోవాలంటే కష్టం.
చాలా కష్టపడుతుంది. దాన్ని త్యాగం చేయండి అంటే మనం త్యాగం చేయలేము. కానీ నీ చేతిలో లేని వాటిని, లేదంటే నువ్వేమీ ఆపలేని వాటిని మనకి తెలియకుండానే త్యాగం కొన్ని జరిగిపోతూ ఉంటాయి. అటువంటి త్యాగం అనేటటువంటిది 2 వినయం. విద్య పెరిగితే వినయం పెరగాలి. కానీ ఈ రోజుల్లో విద్య ఎంత పెరిగినా వినయం కనపడట్లా. పెద్దల్ని గౌరవించటం తెలియదు, చిన్నపిల్లలతో ఎలా ప్రవర్తించాలో తెలియదు, మరి ముసలి వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో తెలియదు, గురువులతో ఎలా ప్రవర్తించాలో తెలియదు, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలియదు. కారణము అసలు ముందు మనకి విద్యాలయాలు పాఠశాలలై, శాలలంటే అమ్మే ప్లేసులు, విద్యాలయాలు, ఆలయం అనేటటువంటిది శాలలు అయిపోయినాయి. ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా ఒక టెంపుల్కి వెళ్ళాం అనుకోండి, నిన్న కూడా ఒక ఫ్రెండ్ చెప్తున్నాడు, మేము 2009లో వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ ఎంతో చాలా బాగుంది, మళ్ళీ మేము 2022లో వెళ్ళామండి చాలా సంవత్సరాల తర్వాత. ఆ టెంపుల్ కి చుట్టూతా అసలు మెయిన్ ఎంట్రన్స్ వరకు కూడా ఏవో షాపులు వచ్చేసినాయి అని అన్నారు. అసలు ఈ విధంగా పెరిగిపోయింది. అంటే దైవము లేదంటే ఒక పవిత్రమైనటువంటి దేవాలయము, దానికి సంబంధించిన దాని చుట్టూతా కూడా బిజినెస్ సెంటర్లు ఎప్పుడైతే పెరిగిపోయినాయో, మరి అలా ఎలా సార్, మరి జనాలందరూ బతకాలి కదా, ఏదో ఒకటి వ్యాపారం చేసుకొని అనే వస్తుంది. కరెక్టే, కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉండాలి. లేకపోతే దేవుణ్ణి చూడటానికి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు తిరుపతిలో ఇంతకుముందు విపరీతంగా ఉండేవి అన్నీ, ఏదో ఒక ప్రాంగణం కట్టి ఒక సపరేట్ గా దాన్ని చేసేసిన తర్వాత ఇప్పుడు హాయిగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనలో కూడా ఇటువంటి ఈ దివ్య గుణాలు అనేటటువంటి వాటిని అలవాటు చేసుకొని పెంచుకుంటూ ఉండాలి. మనలో ఎన్నో రకాల భావాలు వస్తూ ఉంటాయి. ఈ దేవాలయాలకు వెళ్తూ ఉంటాం. ఇది ఎందుకు వచ్చింది అసలు? పాఠశాలలు, విద్యాలయాలు అనేటటువంటి విషయం వచ్చింది. విద్యాలయం అయితే అక్కడ అది ఆలయ స్వరూపంగా ఉండి వాళ్ళకు కావలసినటువంటి చక్కటి దివ్య గుణాలతో కూడినటువంటి ప్రేమతత్వం కానీ, త్యాగతత్వం కానీ, వినయం కానీ, నువ్వు చేయవలసినటువంటి, నువ్వు నీలో పెంపొందించుకోవలసినటువంటి దైవీ గుణాలను నేర్పటం అనేటిది, ఓర్పు, క్షమ, అవన్నీ వస్తాయి మనకి. ఇవి కావాలి. అసలు ముందు మనకు ఓర్పు లేదు, ప్రస్తుతం ఓర్పు లేదు. చాలా మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఓర్పు లేకపోవటం. 2 థింగ్స్ అన్ని స్పీడ్గా అయిపోవాలి, ఫాస్ట్గా అయిపోవాలి. దానికి తగ్గట్టుగానే మనకు అన్ని, ఇప్పుడు మనకు వచ్చేవన్నీ కూడా అలాగే అయిపోయినాయి. వాట్సాప్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, రీల్స్, మరి షార్ట్స్, గడిదగుడ్డు, గోంగూర పచ్చడి, మనం ఏవో ఏర్పాటు చేసేసుకున్నాం. అందులో విచిత్రంగా ఉంటుంది. అది దాటి నిమిషం దాటో 2 నిమిషాల దాటిలో కూడా మనం వెళ్ళలేని పరిస్థితికి మనం వెళ్ళిపోయాం. ఎందుకు? మనలో ఓర్పు లేదు. నాకు ఈ విషయం ఫాస్ట్గా కావాలి, అందుకే ఫాస్ట్ ఫుడ్స్ పెట్టుకున్నాం. ఇవన్నీ చేసుకోవటం వల్ల ఏమవుతుంది? రోగాలు కూడా ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి. రోగం ఫాస్ట్గా వస్తే మనం ఏమనుకుంటాం? ఫాస్ట్గా తగ్గాలనుకుంటాం. తగ్గదు. ఎందుకు తగ్గుతుంది? ఒక రోగం రావాలి అంటే దానికి ఎంతో బ్యాక్గ్రౌండ్లో దానికి ఎంతో జరుగుతుంది, దానికి ఎంతో ప్రిపరేషన్ ఉంటుంది. మన చుట్టూ ఉన్నటువంటి ఎనర్జీ సిస్టంలో ఉన్నటువంటి రకరకాల బ్లాకేజెస్ కారణంగా, మన భావాల కారణంగా మనమే ఏర్పాటు చేసుకుంటున్నటువంటి రకరకాలైనటువంటి బ్లాకేజెస్, అంటే ప్రాణశక్తి ఆ హోల్స్ లోంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రతిదానికి నిరాశ, ప్రతిదానికి నిస్పృహ, ఓర్పు లేకపోవటం, వినయం లేకపోవటం, ఎవరితో ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియకపోవటం, చెప్పేవాళ్ళు లేడు, చెప్పేవాడు ఉన్నా వినేవాళ్ళు లేరు. వీటన్నిటి కారణంగా ఏమైపోతుంది? నీ చుట్టూ ఉన్నటువంటి ఎనర్జీ సిస్టమ్, అది మేము నమ్మవండి అంటే ఇక దాన్ని బాగు చేసేవాడు ఎవడూ లేడు. మన సైన్సే చెప్తోంది, నీ చుట్టూ ఒక ఎనర్జీ సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది, దాన్నే ఆరా అంటారు అని. ఆ ఆరాలో నీకు కలిగేటటువంటి భావాల ఆధారంగా, బేసింగ్ ఆన్ ద థాట్స్ యు ఆర్ గెటింగ్, ద కలర్స్ ఆర్ చేంజ్డ్ అని చెప్పారు. అవి చక్కగా ఫోటోలు తీశారు, దానికి కావాల్సినటువంటి వీడియోస్ కూడా అన్ని డెవలప్ చేశారు. సైన్స్ అక్కడ దాకా వెళ్ళింది, చూస్తోంది. వీళ్ళు ఇలా ఒక ప్రేమ కలిగినప్పుడు ఎలా ఉంది వాడి చుట్టూ ఉన్నటువంటి ఎనర్జీ సిస్టంలో, ఒక ద్వేషం కలిగినప్పుడు ఎలా ఉంది, ఒకడి మీద పగ కలిగినప్పుడు ఎలా ఉంది, వినయంగా, త్యాగంగా, చక్కటి ఓర్పు, క్షమ, సహనం, ఇవన్నీ ఉన్నప్పుడు ఎటువంటి రకరకాల రంగులు అనేటటువంటివి వాటిల్లో కలుగుతున్నాయి. దాని ద్వారా వాడి మనసు మీద ఎలా దాని ప్రవర్తన వస్తుంది, ఇవన్నీ రకరకాలుగా మనకు అందించారు. కానీ మనలో వీటన్నిటికంటే ఎప్పుడూ కూడా డామినేట్ చేస్తున్నది భయమే. ఎందుకు? మనలో ఉన్నటువంటి, మన లోపల ఉన్నటువంటి మనకి వ్యతిరేక ప్రతికూల భావాలు అంటారు. అంటే పాజిటివ్, నెగిటివ్. అనుకూల భావాలంటే మరి పాజిటివ్ థాట్స్, ప్రతికూల భావాలంటే నెగిటివ్ థాట్స్. వీటన్నిటిని దానివల్ల ఏమవుతుంది? మనలో అవసరం లేని లక్షణాలు డెవలప్ అవుతాయి. వాటిని ఆసురీ లక్షణాలు అని చెప్పారు. ఉంటాయి ప్రతి వాళ్ళలో, అవి ఇవి నెగిటివ్స్ ఉంటాయి, మనకి పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి. ఉన్నప్పుడు
మనం ముందుగా ఏం చేయాలి, మనలో ఉన్నటువంటి వాటిని సమర్థించుకోవటానికి, కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. చేయకుండా అంగీకరించడానికి సిద్ధపడాలి. తప్పు చేశామండి అన్నారనుకోండి, చేశానా, చేస్తే చేశాను, చేస్తే ఏమైంది, వాడు ఎవడో చేయలేదా, వీడెవడో చేయలేదా అంటే మనం ఏంటంటే వీఆర్ ట్రైంగ్ టు మనల్ని మనం జస్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలా చేయకుండా ఓకే నిజమేనా, అది పొరపాటు జరిగిందా, అవతల వాడికి బాధ కలిగిందా, సో అయితే ఐఎమ్ వెరీ సారీ అని వాడికి చెప్పగలిగేటటువంటి ఒక యాక్సెప్టెన్స్ కావాలి. ఆ యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడే నీ లోపల ఉన్నటువంటి వాటిని, నీ లోపల ఉన్నటువంటి ఆ నెగిటివ్ ప్రతికూల భావాల్ని వాటిని నువ్వు మెల్లిమెల్లిగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ తగ్గించుకోవడానికి అవకాశం లేకుండా మనం ఏం ప్రయత్నం చేస్తూ ఉంటాం అంటే మనం దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ జస్టిఫికేషనే మనకి మేజర్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మన లోపల ఉన్నటువంటి ఈ దోషాలని అంగీకరించటానికి సిద్ధపడని వాడు, లేదంటే సరిదిద్దుకోవడానికి ఇష్టపడని వాడు మరి ఇక సాధనలో ముందుకు వెళ్తాడండి? ఆలోచిస్తే వెళ్ళటం చాలా కష్టం కదా. అందుకని ఏం చెప్తారంటే సాధు పురుషుల్ని ఆశ్రయించు, ముందు వాళ్ళతో వినయంగా మెలగటం నేర్చుకో, వాళ్ళని అనుసరించు, తద్వారా నీ లోపాలని సరిదిద్దుకో. లోపాలు ఉన్నాయని కుంగిపోవక్కర్లేదని చెప్తారు. సరిదిద్దుకోవచ్చు. చెట్టు పెంచుతున్నామండి, పెరుగుతున్న చెట్టు వంకర పోతోంది, పక్కకి వెళ్ళిపోతుంది, ఆ చెట్టు పక్కకి వెళ్తోంది, వంకర పోతోంది అని రకరకాలుగా మనం ఆలోచించుకునే బదులు దాన్ని ఎలా స్ట్రైట్ చేయాలి అనేటటువంటి భావంతో కనుక మనం ప్రయత్నం చేసినట్లయితే దానిని మనం సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కుంగిపోవక్కర్లేదు. భగవంతుడు ఏం చెప్పాడు, ఎంతటి దురాచారపరుడైనా సరే నన్ను ఆశ్రయించడం. నన్నంటే మళ్ళీ భగవంతుడికి మనం పేరు లేబులు ఏం తప్పులేదు, పెట్టండి. నేను అనుకునే దేవుడినే నేను మొక్కుతాను, మొక్కండి, తప్పులేదు. కానీ అదే సమయంలో ఇతరులు మొక్కేటటువంటి వాళ్ళ విశ్వాసాలను మనం ఎప్పుడూ కూడా చెడగొట్టకూడదు, వాళ్ళని క్రిటిసైజ్ చేయకూడదు. ఏహేహే వాళ్ళని ఇది చేస్తున్నారు ఏహేహే అని అనకూడదు. నీ విశ్వాసం నీకెంత ముఖ్యం, అవతలవాడి విశ్వాసం అంత ముఖ్యం అనేటటువంటి తెలుసుకొని అందరి హృదయాల్లో ఉన్నటువంటి ఒకానొక దైవ స్వరూపం అనండి, శక్తి స్వరూపం అనండి, చైతన్య స్వరూపం అనండి, దానికి శరణం అందినప్పుడు మనలో ఉన్నటువంటి దివ్య గుణాలు మెల్లిమెల్లిగా వికసింపడానికి అవకాశం ఉంటుంది. మనం చేసే పని అవతల వాళ్ళకి బాధ కలిగింది అనుకోండి, ఏమవుతుంది, దానికి సంబంధించినటువంటి వాళ్ళు పడ్డ బాధకు సంబంధించినటువంటి వైబ్రేషన్స్ మన వెంట పడతాయి. కాబట్టి భక్తిలో నిన్ను గాని లేదంటే నీ సాధనలో గాని నిన్ను ముందుకు వెళ్ళనివ్వవు అని చెప్తారు. మా గురుగారు మాట చెప్తారు, నీ మాట వల్ల ఎవరికైనా బాధ కలిగితే ఆ పూటకి దేవుడు నీకు వీపు చూపించినట్లే అన్నాడు. వీపు చూపించడం అంటే నీకు అభిముఖంగా లేడు, అడి తిరిగాడు. మీరు ఏదో మాట్లాడుతుంటే అడి తిరిగారు అనుకోండి, అంటే మీరు చెప్పేది వాడు వింటున్నాడనా, ఏంటి నేను చెప్పేది నీకు నచ్చలేదా, అడి తిరిగావేంటి అంటాను చూడండి మనం. అదనమాట. కాబట్టి మాట విషయంలో కానీ ప్రవర్తన విషయంలో కానీ అంత జాగ్రత్తగా ఉండాలి ఇతరుల పట్ల. ఒకవేళ నీకు బాధ కలిగిందనుకో, ఏం చెప్పారు, ఎంత బాధ అయినా సర్లే నువ్వు బాధపడని చెప్పారు. ఎందుకు, నీలో ఉన్న కల్మషాలని తీసేస్తాయి ఇవి అని చెప్పారు. ఇవన్నీ మనకి సాధన అనేటటువంటి దాంట్లో మనకి ఇవి చాలా ముఖ్యం. ఇవన్నీ కూడా మన సాధనలో మనం మెల్లిమెల్లిగా అలవాట్లలోకి తెచ్చుకుంటూ, మన భావాల్లో మార్పులు తెచ్చుకుంటూ, మన భాషలో మార్పులు తెచ్చుకుంటూ, అవతలాడి ఎడల మన ప్రవర్తనలో గనక మార్పులు తెచ్చుకుంటూ గనక ఉన్నట్లయితే మనం అనుకునేటటువంటి సమస్యలు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో అవి అలాగే ఉన్నా మనల్ని బాధించవు. అది ముఖ్యం, గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా ఉన్నటువంటి వాడికి సమస్య వాడిని బాధిస్తుంది. కానీ సాధనలో ముందుకు వెళుతూ ఇవన్నీ ఎప్పుడైతే సాధనలో ఒక్కొక్క దివ్య గుణాన్ని అతను అలవర్చుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాడో వాడిని అవి బాధించవు. అంటే ఏంటి, అవి ఉన్నా ఏం కాదు. ఒక బురద ఉంది, బురదను దాటాలంటే ఎలా దాటతావు, కాళ్ళకు అంటకుండా. అంటే ఆ మధ్యలో ఏదో ఒక రాయి వేసుకొని ఆ రాయి మీద నిలబడి ఇంకొక రాయి వేసుకొని ఆ రాయి మీద నిలబడి ఎలా అయితే బురదని దాటతామో, అంటే నీ కాలికి బురద అంటలేదు కానీ నువ్వు బురదను దాటావు, బురదను తీసేయలా. అలాగే జీవితంలో ఉన్న కష్టాలు పోవాలని ఆలోచిస్తూ ఉంటే కష్టాలు పోవు. ఆ కష్టాల ఎడల నీ మనస్సులో ఉన్నటువంటి భావాన్ని గనక నువ్వు అధిగమించగలిగితే అవి ఎలాగో ఉంటాయి. వాటిని మనం ధైర్యంగా ముందుకు వెళ్ళాలనే భావం ఎప్పుడైతే మనలో వస్తుందో అవి నిన్నేమీ చెయ్యవు అనేటటువంటి విషయాన్ని మనకు పెద్దలు చెప్తారు. ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందించుకోవాలి అంటే, ఆ విధమైనటువంటి జ్ఞాన స్థితిలోకి మనం వెళ్ళాలంటే మనకి మళ్ళీ భగవద్గీతే గతి అని మనం చెప్పుకుంటున్నాం. దానిలో భాగంగానే మనకి
ఈ ఇంట్రడక్షన్ ఎందుకు ఇచ్చానంటే దివ్య గుణాలను మనలో అలవర్చుకోవటానికి కావలసినటువంటి సాధన, మనలో ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి భావాలు, నెగిటివ్ థాట్స్ ఏవైతే వస్తున్నాయో వాటి నుంచి అధిగమించడానికి సత్పురుష సాంగత్యం అని చెప్తారు. అంటే పెద్దల దగ్గరికి వెళ్ళి కూర్చొని గురువుల దగ్గరికి వెళ్ళి శుశ్రూష చేయాలి. అంటే వాళ్ళ దగ్గర ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ మనకి మామూలే కుక్కతో ఒక వంకర అయిపోతుంది. ఏదో గుడికి వెళ్ళారు, గుడిలో ఉన్నంతసేపు హాయిగా ఉంటుంది, బయటికి రాగానే మళ్ళీ మొదలైపోతుంది. అందుకే బాబా గారు మాట చెప్తూ ఉంటారు, మీరు చేసినటువంటి కర్మలు, పాపాలు, ఫలితాలు అన్ని కూడా మీరు చెప్పులు వదిలేసినట్లుగా ఆ బయట మీకోసం చెప్పుల దగ్గర కాపలా కాస్తూ ఎదురు చూస్తూ ఉంటాయి. మళ్ళీ రాగానే చెప్పులతో పాటు వాటిని కూడా మీరు ధరించి వెళ్ళిపోతారు అని చెప్తారు. గంగలో స్నానం చేసినా కూడా అంతే అని చెప్పారు రామకృష్ణ పరమహంస గారు. నువ్వు గంగలో మునిగి ఉన్నంతసేపు ఆ పక్కనే ఉన్న చెట్టు మీదో ఇంకెక్కడో ఉంటాయి అవన్నీ కూడా. ఎప్పుడైతే నువ్వు అందులోంచి బయటకు వచ్చావో హల్లో మనవాడు వచ్చాడని మళ్ళీ చేరిపోతాయి అని చెప్తారు. అలాగే నువ్వు పూజా గదిలోకి వెళ్ళేటప్పుడు కూడా అంతే. అందుకని ఏం చేయాలి? సరే నేను వచ్చే వరకు ఇక్కడ వెయిట్ చేయండి అన్నాను, కానీ మనకి లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇవాళ ధ్యానం చేద్దాం అని కూర్చోగానే చూసావా అదైంది, ఆఫీసులో ఈ పని వచ్చింది, ఆ పని శాంతం కాలేదు, మనకి ఎంతవరకు వచ్చిందో, రేపు మేనేజర్ ఏమంటాడు, ఈ భావాలన్నీ వస్తూ ఉంటాయి. అందుకని ఏం చెప్పారు మనసుకి, నీ దుంపదగా నేను వచ్చే వరకు ఆ బయట కూర్చో, నేను వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు ఎట్లాగూ నాతోటే ఉంటావు కదా, ఈ అరగంటో గంటో పావు గంటో 5 నిమిషాలు నేను ఉన్నంతసేపు నన్ను వదిలేయి అనేటటువంటి స్నేహం మనసుతో మనం చెయ్యగలిగితే ఒక విడుపు వస్తుంది అని మనకి పెద్దలు చెప్తారు. అందులో దైవీ విభూతులు అనేటటువంటివి ఎలా ఉంటాయి, భగవంతుని యొక్క విభూతి మనకి సృష్టిలో ఎలా పనిచేస్తూ ఉంటుంది, అలాగే దానిని మనతో సమన్వయించుకొని దాన్ని మనతో సింథసైజ్ చేసుకోవాలి. పురాణం చదివేశాం, అయిపోయింది, అది పురాణం అండి, దండం పెట్టేశాం, అది చదివేశాం, కొబ్బరికాయ కొట్టేశాం, కొబ్బరి ముక్కలు తినేసాం, లేదా కొబ్బరి పచ్చడి చేసుకున్నాం, అయిపోయింది. ఏమొచ్చింది? ఓ పూటకి రుచికరమైన కొబ్బరి పచ్చడి వచ్చింది, మనలో మార్పు వచ్చిందా? ఎందుకంటే అది పురాణంగా విన్నాం, అది అలా వింటే మంచిది అనే భావంతో విన్నాం. ఏమిటి మంచిది? ఆ మంచిది ఏమిటి అంటే నీ ప్రవర్తనలో మార్పు రావాలి, నీ భాషలో మార్పు రావాలి, నీ ఆలోచించే విధానంలో మార్పు రావాలి, నీలో ఉన్నటువంటి ప్రతికూల భావాల నుంచి అనుకూల భావాలు, పాజిటివ్ థాట్స్కి వస్తూ దివ్య గుణాలు పెంచేటట్లుగా ఉండాలి. అది మంచి అంటే. లాటరీ టికెట్ కొన్నాం, రోజు దేవుడికి దండం పెట్టాం, వచ్చిందనుకో నాకు మంచి జరిగింది, రాలేదనుకో మనకెందుకు ఇస్తాడండి దేవుడు, ఆయనంతా డబ్బున్న వాళ్ళ పక్షపాతి, ఇలా మాట్లాడేస్తాం. చూస్తున్నాం కదా ప్రపంచంలో మనం ప్రస్తుతం. ఆ స్థితి నుంచి మనం దాటాలి. దానికోసమే మనకి శరణ్యము భగవద్గీతే. అందులో భాగంగానే మనకి మృత్యు సర్వహరాశ్చాహం సముద్భవశ్చ భవిష్యతాం, కీర్తి శ్రీర్వాక్చ నారీణాం, స్మృతిర్మేధా ధృతి క్షమా అనేటటువంటి విషయాన్ని మనం గత వారం, మృత్యు అంటే ఏంటి, సర్వహరాశ్చ అంటే ఏంటి, భవిష్యత్తులో మళ్ళీ పుట్టుక, దీని గురించి మనం చెప్పుకుంటూ కీర్తి, శ్రీ, వాక్ అనేవి చెప్పుకుంటూ ఆయన ఇక్కడ ఇవన్నీ కూడా స్త్రీ గుణాలుగా వర్ణించాడు. కీర్తి శ్రీ, కీర్తి శ్రీ, వాక్ చ అంటే మరియు, నారీణాం, స్మృతిర్ మేధా ధృతి క్షమా అనేటటువంటి 7 రకాలైనటువంటి గుణాలని ఇక్కడ మనకు భగవంతుడు అందిస్తూ ఇవి స్త్రీ గుణాలుగా ఆడవాళ్ళకు ఉంటాయి, స్త్రీలకు ఉంటాయి అని. అంటే ఏమిటి సార్ ఇవన్నీ మగవాళ్ళకు ఉండవా? అసలు స్త్రీ అంటే ఎవరండి? ఒకసారి ఆలోచించండి. స్త్రీ తత్వం అంటే ఏమిటి? మనం గనక కాస్మోస్ లెవెల్లో మనం ఒక రకమైనటువంటి సాధనా క్రమంలో ఈ సృష్టిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ, మనకున్న చిన్న దీప బుద్ధితో గుర్తుపెట్టుకోండి, మనది చాలా బెడ్ లైట్ కంటే కూడా తక్కువ మనకున్నటువంటి తెలివి. దాన్నే మనం సరిగా ఉపయోగించుకోవట్లా. మొన్న ఇలాగే ఏదో వింటూ ఉంటే మా గురువుగారు యోగం అంటే ఏమిటి, మా శ్రీకే గారు, మా గురువుగారు అంటూ ఉంటే, మా శ్రీకే గారు పేరు కూడా చెప్పుకోవాలి, ఆయన పేరు స్మరణే మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకు చెప్పానంటే ఆయన ఒక మాట చెప్తారు, యోగం అంటే మనకు చాలా పెద్ద పెద్ద డెఫినేషన్స్ అన్ని ఇస్తారు. ఆయన చెప్పారు యోగం అంటే ఏమీ లేదు నాన్న, నీ కామన్ సెన్స్ ని పెంచుకోవటమే అని చెప్పారు. మనం పేరుకి కామన్ సెన్స్ కానీ దాన్ని కామన్ గా వాడం. యోగ సాధన చేసేటటువంటి వాడు దాన్ని కామన్ గా వాడుతూ నిరంతరం దానిలో జీవిస్తూ, అంటే మనస్సు నుంచి కామన్ సెన్స్ అనేటటువంటి బుద్ధిలోకంలోకి ఎదుగుతాడు. అలా ఎదగటమే యోగం అని చెప్పారు ఆయన. సమస్త యోగానికి పరమావధి ఏంటంటే నీలో కామన్ సెన్స్ పెరగటం వల్ల ఆ విధమైనటువంటి యోగ జీవనం అనేటటువంటిది ఉంటుంది. అది దాని పరమావధి. నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే మనం ప్రయత్నం చేస్తున్నటువంటి, మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం.
ఇప్పుడు మనం ప్రకృతి అంటాం, పురుషుడు అంటాం. ఏమిటిది? మొదటగా ఏముంది? భాగవతం కానీ లేదంటే పెద్ద పెద్ద పురాణాలు ఏవైనా కనుక చదువుకుంటే మొదట్లో తాను ఒక్కడే ఉన్నాడు, తర్వాత సృష్టి చేయాలనేటటువంటి సంకల్పం వచ్చింది, తర్వాత ప్రకృతి ఏర్పడింది, ఆ ప్రకృతి ఏర్పడినటువంటి దాంతో పాటు కాలం వచ్చింది, ఆ కాలం తర్వాత ప్రకృతితో పాటుగా మరి మహత్తత్వం అనేటటువంటిది ఏర్పడుతుంది, ఆ మహత్తత్వం ఆధారంగా మరి 3 గుణాలు వచ్చినాయి, ఆ 3 గుణాల ఆధారంగా పంచభూతాలు వచ్చినాయి, పంచభూతాల ఆధారంగా మరి పంచేంద్రియాలు, మనస్సు, ఇంద్రియాలు ఇవాళ రకరకాలుగా ఇవన్నీ పుట్టుకుంటూ వచ్చినాయి. అలా వచ్చిన తర్వాత రకరకాలైనటువంటి సృష్టిలు ఏర్పడ్డాయి. ఆ సృష్టిల్లో భాగంగానే మనకి చివరికి మనం మనిషి అనేటటువంటి వాడు వచ్చాడు. ఇలా ఒక వర్ణ క్రమం అనేటటువంటిది మనకి భాగవతం చెప్తుంది. అబ్బో చాలా పెద్దగా ఉందండి. ఓకే, కరెక్టే, ఒప్పుకుంటా. ప్రకృతి ఎలా వచ్చింది అంటే తాను తప్ప తన చుట్టూ ఉన్న సమస్తం ప్రకృతే. ఎలాగండి అంటే నువ్వు తప్ప నీ చుట్టూ ఉన్న సమస్తము ప్రకృతే. అది గుర్తుపెట్టుకోవాలి. నీ శరీరం, నీ మనస్సు, నీ ఇంద్రియాలు, నీ బుద్ధి, నీ అహంకారం ఇవన్నీ కూడా ప్రకృతిలో భాగమే. ఇవన్నీ నీవి, కానీ నువ్వు అసలైన వాడివి వేరుగా ఉన్నావు. ఈ సమన్వయం కావాలి. నేను ఎందుకు సమన్వయం, సింథసిస్ అని ఎందుకు చెప్తున్నానంటే కాస్మోస్ టు క్వాంటమ్ లెవెల్, మ్యాక్రో టు మైక్రో, బ్రహ్మాండము పిండాండము, ఈ రెండిటి మధ్య సమన్వయం అనేటటువంటిది, ఈ సింథసిస్ వచ్చినప్పుడు పురాణాల్లో చెప్పినటువంటి విషయం కానీ భగవద్గీతలో చెప్పినటువంటి విషయం కానీ మనకు అర్థమవుతుంది. లేకపోతే వెళ్ళేసి ఒక భక్తి మొహంతో మనం దాన్ని అర్థం చేసుకొని ఇంటికి వచ్చి కొబ్బరికాయ కొట్టేసి ఆ పచ్చడి చేసుకొని తినటంతో అయిపోయేది. మేము భగవద్గీత వినేసామండి, కొబ్బరికాయ కొట్టేసాం. నీకేమొచ్చింది? అదే చెప్పాను ఇందాక. ఈ సమన్వయం ఎప్పుడైతే మనకి లేదో అర్థం చేసుకోవడం కష్టం. ఈ సమన్వయం కోసమే నా ప్రయత్నం, దానికోసమే నేను నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను మా గురువుగారు అందించిన దాంట్లోంచి. తాను తప్ప తన చుట్టూ ఉన్న సమస్తం ప్రకృతే. అంటే నువ్వు తప్ప నీ చుట్టూ ఉన్నదంతా నాదే. ఈ నాది అనేదంతా కూడా ప్రకృతికి సంబంధించినటువంటిది. ఈ ప్రకృతిలోకి దిగి వచ్చిన వాడిని పురుషుడు అంటారు. గుర్తుపెట్టుకోండి, ప్రకృతిలోకి దిగి వచ్చిన వాడిని పురుషుడు అంటారు. పురములు, ప్రకృతి అనేటటువంటి పురం, అది అణువు దగ్గర నుంచి బ్రహ్మాండం దాకా ఏదైనా కావచ్చు. అది ఆ పురుషుడు, ఆ నేను అనేటటువంటి ఉనికి అంటారు, దాన్ని ఎగ్జిస్టెన్స్ అంటారు. అది అందులోకి దిగి వచ్చినప్పుడే ఈ ప్రకృతి చైతన్యం అవుతుంది, లేకపోతే జడం. దానికి ఏమీ ఎటువంటి చైతన్య శక్తి ఉండదు. కానీ ఆ రెండింటిని అవిభేద్యం, ఆ రెండు ఇండిఫరెన్షియేట్, మనం డిఫరెన్స్ చేయలేం. దాన్ని చూపించడానికే అర్ధనారీశ్వర తత్వం, చైతన్యము ఉనికి ఈ రెండిటికి కలిసి ఉంటుంది. ప్రకృతి పురుషులు కలయిక, ఎప్పుడు ఆ రెండింటిని విడదీయలేమని చెప్పడానికే అర్ధనారీశ్వర తత్వం. కాబట్టి ఏమనుకోవాలి, నువ్వు చూసేటటువంటి సమస్త సృష్టి ఏదైతే ఉందో అది ప్రకృతి స్వరూపం, అందులో ఉన్నటువంటి వాడు పురుషుడు. అంటే ఏం చేసింది, ఈ సమస్తానికి మూలమైనటువంటి సృష్టిని తన యందు ధరించి సృష్టిగా ప్రసవిస్తోంది. ఏంటది? ప్రకృతి. నేను ఇది ఎందుకు చెప్తున్నాను మళ్ళీ గుర్తుపెట్టుకోండి. స్త్రీతత్వం అంటే ఏంటి అని తెలియటం కోసం చెప్తున్నాను. ప్రకృతిని స్త్రీగా, స్త్రీని ప్రకృతిగా ఎందుకు పోల్చారు అనేటటువంటి దానికి నేను ఒక చిన్న వివరణగా ఇస్తున్నా. సమస్త ప్రకృతిలోకి దిగి వచ్చిన వాడు పురుషుడు, ప్రకృతి కంటే పైన ఉంటాడు. అటువంటి వాడు ఈ ప్రకృతిలోకి దిగి వచ్చినప్పుడు కారణంగా ఈ ప్రకృతి యందు ధరించి, తనను ధరించి సృష్టిగా ప్రసవిస్తోంది. ఎవరు? ప్రకృతి. అలా తాను ధరించి ప్రసవించేటటువంటి ఉండేటటువంటి తత్వం ప్రకృతి తత్వం, అది స్త్రీ తత్వం. ప్రసవం అనేటటువంటి స్త్రీకే జరుగుతుంది, పురుషుడికి జరగదు. ఈ ఉనికి ఏదైతే ఎగ్జిస్టెన్స్ ఉందో ఆ ఉనికి యొక్క శక్తే ప్రకృతి స్వరూపిణి. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సమస్త చైతన్య శక్తి ఆ ఉనికి యొక్క శక్తి. కాబట్టి ఆవిడే చైతన్య శక్తి. అందుకే మనకేం చెప్తారు, యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః అంటుంది. ఏది? ఇది దుర్గా సప్తశ్లోకిలో, సప్తశతిలో. సో
అలాగే యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. మీరు అందులో అది ఐదవ అధ్యాయం ఏదో వస్తుంది, దాంట్లో అన్ని యాదేవి సర్వభూతేషు అని వస్తుంది. నిద్ర నువ్వే తల్లి, మరియు శక్తి నువ్వే తల్లివి, ఇలా మొత్తం చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. కాబట్టి ఇలా సృష్టించగలిగినటువంటి రూపము స్త్రీ, అంటే తండ్రిని ధరించి తల్లి అయి బిడ్డకు జన్మనిస్తుంది కాబట్టి ఆవిడని స్త్రీ ప్రకృతిగా చెప్తారు. కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నానంటే, అది అటువంటి స్త్రీ సమస్త గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రకృతి గుణాలే, నారీ గుణాలే. అవన్నీ కూడా జీవుడిలో ఉన్నటువంటి శక్తి రూపాలు. ఈ శక్తి రూపాలన్నీ కూడా పరమాత్మని విభూతులు ఇక్కడికి వచ్చి తీసుకొచ్చాడండి. ఇవన్నీ కూడా స్త్రీకి సంబంధించినటువంటి గుణాలు. అదంతా కూడా నేనే అని చెప్పటంలో దాని అర్థం ఏంటంటే, ఈ ప్రకృతి యొక్క స్త్రీ స్వరూపంలో ఉన్నటువంటి సమస్త గుణాలకి మూలము నేనే. అంటే నేను దిగి రావటం వల్ల ఈ ప్రకృతి చైతన్యవంతమై ఈ విధమైనటువంటి గుణాలను సమస్త జీవులకి అందిస్తోంది. నారీణాం అంటే ఆడవాళ్ళు మహిళలు అని కాదు, పోషక సృజనాత్మక అంటే క్రియేటివిటీ, అంటే ఈ ఎనర్జీ శక్తి, వీటన్నిటికీ ఉన్నటువంటి గుణస్వరూపాలుగా మనం తీసుకోవాలి ఇక్కడ. అంటే దైవీ శక్తుల యొక్క 7 రూపాలు అందుకు చెప్పానన్నమాట. అలాగే ఈ స్త్రీతత్వం అనేటటువంటిది మామూలుగా మనం కాస్మోస్ గురించి చెప్పుకున్నాం. ఇదంతా కాస్మోస్ లో ఉన్నటువంటి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి దాంట్లో భాగమే కాబట్టి అవన్నీ మనకు కూడా ఉంటాయి. ఈ గుణాలు స్త్రీ గుణాలు ఎందుకు చెప్పారంటే, ఈ గుణాలు ఉన్నటువంటివి ప్రకృతి గుణాలు కాబట్టి ఇవి ప్రతి వారిలో కూడా ఉండాలి. స్త్రీతత్వమే దేవీ తత్వం, అవే దైవతత్వం. ఇవి ఎప్పుడైతే మనకున్నాయో, మగవాళ్ళని అయితే వంతుడు, కీర్తివంతుడు, శ్రీమంతుడు, ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ వస్తారు. బలవంతుడు, ధైర్యవంతుడు అని చెప్తారు. ఆడవాళ్ళకి కూడా చెప్తాడు కీర్తిమతి, శ్రీమతి. శ్రీమతి అంటే భార్య అండి అంటారు. శ్రీమతి అంటే భార్య అని మామూలుగా మనం అనుకుంటాం. శ్రీమతి 2 ఉన్నాయి అక్కడ. మతి అంటే మంచి మనస్సు, మేధస్సు కలది. శ్రీ అంటే సంపద. ఈ రెండిటికి తీసుకోవాలి. ఆడవాళ్ళ ఈ గుణాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, కుటుంబం బాగుండాలన్నా కుటుంబం చెడిపోవాలన్నా స్త్రీయే కారణం అని చెప్తారు. అంటే పురుషులు కాదా అండి అని మీరు క్వశ్చన్ వేయొచ్చు ఎవరైనా. కానీ పురుషుల్లో ఉన్నటువంటి లోపాలను కానీ పురుషుల్లో ఉన్నటువంటి సద్గుణాలను కానీ ఈ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేస్తూ ఏదైనా ఒకటి నిన్ను సరిచేయాలన్నా నిన్ను పాడు చేయాలన్నా కూడా స్త్రీ శక్తే కారణం అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కుటుంబాలు, ఎందుకంటే మనం ఎక్కువ చెప్పుకోకూడదు. లోపలికి వెళ్తే ఇంకా మనకి చాలా బాధ కలుగుతుంది. అది ఎవరి కుటుంబాల్లో ఎవరు ఎలా ఉన్నారు అన్నది వారికి తెలుసు. మనం బయట నుంచి మనం చెప్పుకోకూడదు. మనకి మనంగా ఆలోచన చేసుకోవాలి. పాజిటివ్ ఏమున్నాయి, నెగిటివ్ ఏమున్నాయి, పాజిటివ్ లోకి మనం ఎలా ప్రవేశించడానికి మనం ఎటువంటి పాజిటివ్ పెంచుకుంటూ వెళ్ళటమే. మనం నెగిటివ్ గురించి ఎక్కువ ఆలోచించామనుకోండి, మనలో ఉన్న దుర్గుణాల గురించి ఆలోచిస్తుంటే వీఆర్ మెడిటేటింగ్ ఆన్ అవర్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్. నీలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ని మెడిటేట్ చేయకు. ట్రై టు ఇంప్రూవ్ యువర్ గుడ్ క్వాలిటీస్. ఎప్పుడో నీలో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్, దైవీ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని, దానికి ధర్మాన్ని కనుక నువ్వు యాడ్ చేస్తూ కనుక ముందుకు వెళుతూ ఉన్నట్లయితే, గుర్తుపెట్టుకోండి, సాధనలో ధర్మం అనేటటువంటిది చాలా ముఖ్యం. ఎట్లా పడితే అట్లా జీవిస్తా, ఎవరిని పడితే ఏమన్నంట, నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తా అంటే కుదరదు. దానికి ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ ఉంటుంది. ఒక ఆయన డాక్టర్ అట, నా ఇష్టం వచ్చినట్టు ఆపరేషన్ చేసేస్తానంటే కుదురుతుందా? ఇప్పుడు అలా జరుగుతున్నాయిగా, కొన్ని పేషెంట్లు పోతున్నారు కదా, నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే ఎట్లా కుదురుతుంది? ఆ డాక్టర్ అనేటటువంటి వాడు ఆ పేషెంట్కి చేసే ఆపరేషన్ బట్టి, మరి అరికాల్లో చేసే ఆపరేషన్కి కంట్లో చేసే, కాలికి కన్నుకి తేడా ఉంటుంది ఆపరేషన్ చేసే విధానం. మోకాల్లోనో లేదంటే ఇంకో చోట ఎముక విరిగిన చోట ఆపరేషన్ చేసే విధానానికి, కన్ను ఆపరేషన్ చేసే విధానానికి చాలా తేడా ఉంటుంది. అంటే నువ్వు ఏ సున్నితమైనటువంటి భాగంలో చేస్తున్నావు, ఏ భాగంలో ఆపరేషన్ చేస్తున్నావు అనే దాన్ని బట్టి ఆ వైద్యుడు ఆ విధంగా దానికి ప్రతిస్పందిస్తూ రియాక్ట్ అవుతూ ఆపరేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నా ఇష్టం వచ్చినట్టు అక్కడ ఇక్కడ ఒకటే చేసేస్తా అంటే కుదరదు. ఎందుకు చెప్తున్నాను? సాధన కూడా అంతే. నీలో ధర్మం అనేటటువంటి దాన్ని నువ్వు
చేసే ప్రతి పనిలో, ప్రతి సాధనలో దాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. అలా యాడ్ చేసుకుంటూ వెళుతూ ఉన్నప్పుడే నీ సాధన అనేటటువంటిది ముందుకు వెళుతుంది, లేకపోతే వెళ్ళదు. ఇందాక చెప్పాను కదా, మనం నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, అవతలవాడి బాధ కలిగితే ఏం కదలకపోతే నాకేంటి, సత్యాన్ని కుండబద్దలు కొట్టి చెప్తాను, నువ్వు కుండబద్దలు కొడితే వాడు గుండె బద్దలు అవుతుందేమో, అది ఆలోచించు. కొన్ని నిజాలు చెప్పకూడదు, అవతలవాడి ఉన్న పరిస్థితిని బట్టి మాట్లాడాలి. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అన్నారు కదండి, సత్యం బ్రూయాత్ కరెక్ట్, ప్రియం బ్రూయాత్ నా బ్రూయా సత్యం అప్రియం అని చెప్పారు. సత్యమే మాట్లాడు, అవతల వాడికి ఇష్టమైనట్లుగా, వాడికి నచ్చేటట్లుగా, వాడి బాధ కలగనట్లుగా మాట్లాడు. నా బ్రూయా సత్యం అప్రియం. ఇవి ఎందుకు చెప్తారంటే చిన్న చిన్న సూక్ష్మమైన విషయాలండి వీటినే మనం అర్థం చేసుకొని ఆచరణలోకి తెచ్చుకోకపోతే మనం ఇంకా ముందుకే వెళ్తాం సాధనలో. లేదు సార్ మేము అంత సాధన చేయట్లేదంటే నమస్కారం, చేయగలిగేదేం లేదు. అలా తప్పు లేదు, అంటే నువ్వు ఇంకా అనుభవించవలసిందో తీరవలసిన కోరికలు ఏవో ఉన్నాయి, దాని ప్రకారం వెళ్ళొచ్చు, తప్పులేదు. ఈ సృష్టిలో ఏది తప్పులేదండి. నీ వల్ల నువ్వు చేసేటటువంటిది కానీ, నువ్వు జీవితంలో కానీ ఏది తప్పులేదు. కానీ అవతల వాళ్ళకి నీ వల్ల బాధ కలగకూడదు. మనసా వాచా కర్మణ, ఈ 3 విధాలుగా. అంటే నీ భావంలో కానీ, భాషలో కానీ, ప్రవర్తనలో కానీ అవతల వాడిని హింసించకు, బాధించకు, నీ జీవితం నువ్వు గడుపు. దేవుడికి దండం పెట్టాలి, నేను పెట్టనండి, మంచిదే. నేను చదువుకోనండి, మంచిదే. మరి ఏమిటయ్యా ఏం చేస్తావు, మరి ఇందులో చెప్పారు కదంటే నేను ఇంకొకళ్ళతోటి నేను బాధ పెట్టాల్సిన అవసరం లేదండి, ఎవరి జీవితం వాళ్ళది, నా జీవితం నేను బతుకుతా, నాకు చేతనైతే ఇంకోటికో రూపాయి ఇస్తా, లేదంటే లేదని చెప్తాను, అంతకు మించి నేను ఇంకోడిని ఎవరిని నేను బాధ పెట్టనండి, నా జీవితం నేను గడుపుతాను అన్నాను, మంచిదేనన్న, తప్పులేదు. అంటే ఒక జీవితాన్ని ఈ విధంగా ఎక్స్పెరిమెంట్ చేయడానికి వచ్చాడని అనుకోవాలి. వాడు గుడికే వెళ్ళాడు సార్, వాడు దేవుడికే దండం పెట్టాడు సార్, కానీ వాడు ఏదైనా వాడు చక్కగా, వాడికి ఉద్యోగం ఉంది, హ్యాపీగా డబ్బులు ఉన్నాయి, ఇల్లు కట్టుకున్నాడు, మంచి భార్య ఉందండి, ఇది కూడా మాట్లాడతారు. మంచి భార్య ఉందండి అంటే అందరికీ ఉండదనే కాదు, ఇన్ని చేయకపోయినా వాడికి మంచి భార్య ఉందండి, వాడు ఏం చేసిన పుణ్యమో మనకేం తెలుసు, బ్యాక్గ్రౌండ్ మనకు తెలియదు కదా. ఎంతసేపు మనం ఫోర్ గ్రౌండ్ గురించే మాట్లాడుకుంటాం, నీ కళ్ళ ముందు ఉన్నదే కదా నీకు తెలిసింది, అంతకుముందు ఏంటో నీకు తెలియదు కదా. ఇది ఎందుకు చెప్తున్నానంటే సాధనలో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ప్రతిదానికి ధర్మాన్ని నువ్వు ఎందుకు యాడ్ చేయాలంటే కీర్తి ధర్మాచరణం వల్ల వస్తుంది నీకు. ఈ ధర్మాచరణం సత్కర్మాచరణం వల్ల నీకు కీర్తి వస్తుంది, అందరూ నిన్ను కీర్తిస్తారు. అప్పుడు నీతో శ్రీ ఉంటుంది, అంటే సంపద ఉంటుంది, లక్ష్మీతత్వం. అప్పుడు నీకు మంచి వాక్కు కూడా ఉంటుంది, అది సరస్వతీ తత్వం. ఇవన్నీ స్త్రీ గుణాలు ఎందుకు చెప్పాడు. స్మృతి అంటే చక్కటి స్మరణ శక్తి ఉంటుంది, అంటే ఏదైనా ఒక విషయం చెప్తే గుర్తుపెట్టుకుంటావు, మర్చిపోవు. నేను ఎవరో ఒక ఫ్రెండ్ కలిశాడు, ఇంతకుముందు ఎక్కడో కంపెనీలో 10-15 ఏళ్ల క్రితం కలిసి పనిచేసాం. నేను అతన్ని గుర్తుపెట్టా, అతను నన్ను గుర్తుపెట్టాడు. హాయ్ హౌ ఆర్ యు అని పలకరించుకున్నాం మేము. నాకు అతని పేరు గుర్తులేదు, మరి అతనికి నా పేరు గుర్తుందో లేదో తెలియదు, కానీ నాకు అతని పేరు గుర్తులేదు. అంటే మనకు స్మృతి సరిగా లేదు, స్మరణ అన్నది మనకు సరిగా లేదు, ధారణ అన్నది మనకు సరిగా లేదు. మా ఆవిడ అడిగింది, నా పేరు తెలుసా మీకు అతను, నాకు మనిషి తెలుసు కానీ పేరు తెలియదు అని చెప్పారు, గుర్తులేదు. దాన్ని మనం పెంచుకోవాలి, అంటే అటువంటి గుణాన్ని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మేధస్సు అంటే ఒక విషయాన్ని చక్కగా గ్రహించి దాన్ని మనం తెలుసుకొని మనకు కనపడేటటువంటి తత్వం నుంచి కనపడని అంతర్యామి తత్వంలోకి ఎదగటానికి కావలసినటువంటి తత్వ విచారణ శక్తి మేధస్సు అని చెప్పుకున్నాం. ధృతి అంటే మనం చేసేటటువంటి సాధనలో ధైర్యంగా ముందుకు సాగటం, నిలకడగా ముందుకు సాగటం, తనని తాను ధరించుకోవటం. సాధకుడిలో ధైర్యం అంటే ఏమిటో తెలుసా, తనని తాను ధరించుకోవటం. మామూలుగా మనకి ఏదైనా ఆపద వచ్చిందనుకోండి, వాడి దిక్కా వీడి దిక్కా ఏ దేవుడి దిక్కు అని మనం ఆలోచిస్తాం. ఏమండి, కృష్ణుడికి ఎవరి దిక్కండి? కృష్ణుడు పుట్టినప్పటి నుంచి ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నాడు కదా, పోతన దగ్గర నుంచి. పోతన కాదు, పుట్టిన మరుక్షణం కృష్ణుడు చెరసాల్లో పుట్టాడని తెలిస్తే కంసుడు వచ్చేస్తాడు కదా పెద్ద కత్తి తీసుకొని. అక్కడి నుంచి ద మూమెంట్ హీ బార్న్ హీ ఈజ్ ఇన్ ట్రబుల్ కదా. అక్కడి నుంచి ఆఖరికి ఆయన శరీరం వదిలేసేంత వరకు. అది కూడా ఎలా జరిగింది? ఆయన ఎక్కడో చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటుంటే వాడు ఎవడో బాణం వేసి కొట్టి చంపేశాడు.
ఆయన జీవితంలో. మరి ఆయన రోజు ఆయన శివాభిషేకాలు, రోజు విష్ణు సహస్రనామాలు, మరి రోజు దేవుడి గుళ్ళకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టటాలు, రకరకాల వ్రతాలు, పూజలు, నోములు, హోమాలు ఇవన్నీ చేసుకోవద్దండి. ఈ ప్రపంచంలో ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నాకు ఎవరు దిక్కు అని ఆలోచించద్దు. ఆ ప్రశ్న పుట్టకుండా నడిచినటువంటి ఏకైక అవతారం సృష్టిలో కృష్ణావతారం అని చెప్పారు మా గురువుగారు. నాకు దిక్కెవడు ఇటువంటి పరిస్థితుల్లో అని సమస్త జీవితాన్ని గడిపినటువంటి ఏకైక అవతారం కృష్ణావతారం. ఎందుకు? తానెవరో తనకు తెలుసు. అలాగే సాధకుడు తను చేసే సాధనలో దీన్ని కూడా గుర్తుపెట్టుకొని నిలకడగా ధైర్యంగా తనని తాను ధరించుకుంటూ సమస్త ఆపదల్లో తనకు తానే దిక్కు అనుకుంటూ నీలో నాలో ఉన్న అంతర్యామి వైపు గనుక నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటే అది ధృతి అని చెప్తారు. అది ఒక దివ్య గుణం, అదొక దైవీ గుణం. ఈ గుణాలు మనలో పెంచుకుంటూ ఉండాలి. తర్వాత క్షమ అంటే క్షమించేయటం అండి, ఓర్పుగా ఉండటం అండి అని చెప్తారు. క్షమ అంటే ఇతరులలో ఉన్నటువంటి దుష్ప్రవర్తన గాని చెడు ప్రవర్తన గాని చూసినప్పుడు దానిని మనం విమర్శించకుండా ఒకమైనటువంటి నిశ్చలత్వం చెంది ఒక రకమైనటువంటి దాని ఎడలు నువ్వు తటస్థంగా ఉండి ఎటువంటి ఇది లేకుండా వాడు చేసిన తప్పు నుంచి వాడే తెలుసుకుంటాడు అనేటటువంటి భావంతో నువ్వు ఒక రకమైనటువంటి నిశ్చలత్వంగా ఉండటం, అది క్షమ అంటే. కానీ మనం ఏం చేస్తాం? దేవుడి గుడికి వెళ్ళి క్షమాపణ అపరాధ స్తోత్రం అని మనం ఒక స్తోత్రం చదివేస్తాం. నేను అట్లాంటి వాడిని క్షమించు, ఇట్లాంటి వాడిని క్షమించు, నేను ఆ తప్పులు చేశాను క్షమించు, నేను ఈ తప్పులు చేశాను క్షమించు. ఈ గోలే తప్ప అసలు తప్పులు చేయకుండా నన్ను చూడు అని మనం అడగమే దేవుడి దగ్గరికి వెళ్ళి. స్వామి నేను ఏ తప్పు చేయకుండా చూడు, నా వల్ల ఇంకొకటి బాధ కలగకుండా చూడు, నా వల్ల ఇంకొకటి మేలు జరిగేటట్టు చూడు. ఇది కోరం మనం. వాడెవడో నన్నేమనకూడదు, వీడెవడో నన్నేమనకూడదు, దేవుడా నన్నెవడు కనుక ఏమన్నా అంటే వాడు నాశనం అయిపోవాలి. ఈ కోరికలే దిక్కుమాలిన కోరికలు మనకన్నీ. ఎందుకంటే ఒక రకమైనటువంటి ఈ నిశ్చలత్వం వాడిని చూసినప్పుడు వాడిలో ప్రవర్తనని చూడకుండా దైవాన్ని చూడటం అనేటటువంటిది ఒకానొక దైవీ విభూతి. అది క్షమాగుణం ఉన్నవాడికే కుదురుతుంది. ఎంతమంది భార్యలు భర్తలు చేసే దరిద్రాన్ని క్షమించట్లేదండి? కొంతమంది వైస్ వర్సా కూడా ఉందనుకోండి. ప్రపంచంలో ఆలోచిస్తే ఈ క్షమాగుణం అనేటటువంటిది అంత ముఖ్యం. అలాగే సామర్థ్యం కూడా క్షమ కిందే వస్తుందని చెప్పారు. అంటే రక్షించేటటువంటి సామర్థ్యం కూడా క్షమాగుణం కిందకే వస్తుంది. ఎందుకంటే అవతలవాడు ఎలా ఉన్నా సరే ఒకరిని రక్షిద్దాం, వాడు దుర్మార్గుడైనా సరే వాడిని రక్షిద్దాం అనేటటువంటి ఒక భావన ఒక మనిషిలో ఉన్నది అంటే అది దివ్య గుణం, అది దైవీ గుణం. ఇటువంటి సమస్తమైనటువంటి దైవీ గుణాలు కలిగినటువంటి ప్రకృతి గుణాలైనటువంటి స్త్రీ గుణాలు అంటే ప్రకృతి గుణాలు. ఈ ప్రకృతి గుణాలన్నీ కూడా స్త్రీ గుణాలే. అవన్నీ నేనే అంటే నేను అనేటటువంటి తత్వం ప్రకృతిలోకి దిగొచ్చింది కాబట్టి ఆ ప్రకృతి ద్వారా ఏర్పడినటువంటి జీవుల్లో కూడా ఈ దివ్య గుణాలన్నీ కూడా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఇదంతా నేనే అనే విషయాన్ని ఇక్కడ మనకి భగవంతుడు ప్రతిపాదన చేస్తున్నాడు. కాబట్టి ఎవరిలో అయినా ఈ గుణాలు ఉన్నప్పుడు అక్కడి నుంచి దైవీ విభూతి పనిచేస్తోంది అనేటటువంటిది మనం గమనికలోకి వస్తే అప్పుడు మనం అంతర్యామి వైపు మెల్లిమెల్లిగా ఒక్కొక్క అడుగు వేయటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రకృతి పురుషుల యొక్క సమన్వయంతో సమత్వంతో ఈ సృష్టి నడుస్తోంది అనేటటువంటి విషయాన్ని మనకు పెద్దలు చెప్తారు. అలాగే ఈ రెండు తత్వాలు కుటుంబంలో కూడా ఒక సమత్వం అనేటటువంటిది కానీ సమన్వయం కానీ ఈ రెండింటి మధ్య చాలా అవసరం. ఈ రెండు డిఫరెంట్ ఎనర్జీస్, మేల్ ఫీమేల్ ఎనర్జీస్ అన్నది సృష్టికి చాలా అవసరం. అలాగే సృష్టి పోషణకి అవసరం, సృష్టి పెరగటానికి అవసరం, సృష్టి ముందుకు సాగటానికి అవసరం, వీటన్నిటికీ అవసరం. ఒక ఎలక్ట్రిక్ బల్బ్ వెలగాలంటే దాంట్లో కూడా ఒక పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. ఒకటి అందుకునేది, ఒకటి ప్రసరింపజేసేది, ఈ రెండు ఉంటాయి. ఒకటి అందుకునేది లేకుండా ఓన్లీ ప్రసరింపజేసే అంటే ఓన్లీ పాజిటివ్ ఉందనుకోండి, అప్పుడు ఏమీ లేదు, వెలగదు. ఓన్లీ ఎగ్జిస్టెన్స్ మాత్రమే ఉందనుకోండి, అప్పుడు సృష్టి లేదు, ఎగ్జిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. కానీ ప్రకృతి ఏర్పడిన తర్వాత ఆ ఎగ్జిస్టెన్స్ ఆధారంగా ప్రకృతి ఈ సమస్తాన్ని అల్లుతూ ఉంది, సమస్తాన్ని పోషిస్తూ ఉంది,
సమస్తాన్ని పెంచుతూ ఉంది. టైం అయిపోయిన తర్వాత మళ్ళీ అందులోకి లాక్కెళ్తుంది. చలో పద వెళ్ళిపోదాం అని తలిపేసుకొని సృష్టి అంతా మూసేస్తారు. ఈ ఎందుకు చెప్తున్నానంటే ఈ స్త్రీ, ఈ ప్రకృతి తత్వం మనం మన లెవెల్లో మాట్లాడుకోవాలంటే స్త్రీ యొక్క పుణ్యశీలత అంటే ఒక చక్కటి సత్ప్రవర్తన, సద్భావము, వినయము, ప్రేమ, ఇవన్నీ కూడా వీటి వల్ల పురుషునికి కూడా మంచి పేరు వస్తుంది. అంటే ఇంటి ఆయనకు కూడా మంచి పేరు వస్తుంది. అది స్త్రీ యొక్క గొప్ప లక్షణం. పుణ్యస్త్రీ సాంగత్యం వల్ల పురుషుడు రక్షింపబడుతున్నాడు అని చెప్తారు. అంటే అటువంటి చక్కటి స్త్రీని పొందటం కూడా పురుషుడికి ఒక దైవీ విభూతి. అంటే జాతకంలో మంచి భార్య వచ్చే యోగం ఉందండి అంటే మంచి ప్రవర్తన. ఒకవేళ నీలో ఏమైనా కనుక చిన్న చితక చెడ్డ ఉన్నా కూడా వాటిని క్షమించి నిన్ను సరిచేసి నిన్ను కీర్తిమంతుణ్ణి, శ్రీమంతుణ్ణి చేయటానికి కావలసినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి శక్తి స్త్రీశక్తి. ఆ స్త్రీశక్తిని అందుకే గౌరవించాలి. దాని ఎడల మన ప్రవర్తన కారణంగా సమాజంలో కావాల్సినటువంటి సమతుల్యత పోతుంది. సమాజం అధోగతి చెందుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న సమాజంలో స్త్రీల ఎడలు ఎలా ప్రవర్తిస్తున్నాం అన్న దాన్ని బట్టి సమాజం ఎలా ఉంటుందో తెలుస్తుంది. గాంధీ గారు ఏదో అన్నారండి, అర్ధరాత్రి 12 గంటలప్పుడు స్వేచ్ఛగా స్త్రీ నడవగలిగింది సమసమాజం ఉందంటే పక్కనే వాడు అన్నాడు, అసలు ఆ టైంకి ఎందుకు వెళ్ళాలండి బయటకంటే వెధవాడు. దాని అర్థం లేదు వాడికి దాని అర్థం తెలియదని అర్థం. కాబట్టి ఈ శక్తి ప్రకృతి శక్తి స్వరూపిణి అయి ఉన్నట్లుగానే నీలో ఏమండి నేను పెళ్లి చేసుకోలేదండి, నాకు భార్య లేదండి, మరి నాకు స్త్రీ ఎలా వస్తుంది? నీ స్వభావమే నీ స్త్రీ నాన్న అని చెప్పారు. ఈ గుణాలన్నీ నీ స్వభావంలో ఉంటాయి. నీ స్వభావాన్ని బట్టి ఈ గుణాలన్నీ నీలో వృద్ధి చెందుతాయి. పురుషుడికైనా స్త్రీకైనా ఇద్దరికి కూడా వారి వారి స్వభావం. నువ్వు ఒక స్త్రీ అనుకో, నీలో ఉన్నటువంటి స్వభావం నీకు పురుషుడిగా నువ్వు తీసుకో. వీటిని నువ్వు పెంచుకుంటే వాటిలో ఉన్నటువంటివి ఒక్కొక్కసారి కొన్ని గుణాలు మనకి చాలా ఉంటుంది. మాస్టర్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తుండేవారు. అదేంటంటే అర్ధరాత్రి వచ్చి తలుపు కొట్టారట ఎవరో. తలుపు కొడితే ఎవరు తలుపు తీశారు అన్నదాన్ని బట్టి ఎవరిలో ఎటువంటి ఎనర్జీస్ ఉన్నాయి అనేది మనం అంచనా వేయచ్చు అని చెప్తారు. ఆవిడ వచ్చి తలుపు తీసింది అనుకోండి, అంటే ఆవిడలో కొంచెం మేల్ ఎనర్జీస్ ఎక్కువగా ఉన్నాయి, అంటే ధైర్యము ఇవన్నీ ఆవిడకి ఎక్కువగా ఉన్నాయి. ఆయన ఉన్నారా అంటే అప్పుడు ఆవిడ పిలుస్తుంది, ఏమండో మీ ఫ్రెండే వచ్చింది అంటే అవునా అనుకుంటే అప్పుడు వస్తాడట. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే స్త్రీ అయినా పురుషుడైనా అందరిలో అన్ని గుణాలు ఉంటాయి. ఏ గుణం డామినేట్ చేస్తోంది అన్న దాన్ని బట్టి వాళ్ళ యొక్క స్వభావంలో అవి డామినేట్ చేస్తూ ఉంటాయి. వాళ్ళ ప్రవర్తనలో కూడా డామినేట్ చేస్తూ ఉంటాయి. వాటిని బట్టి ఇద్దరిలో మంచి మేల్ క్వాలిటీస్ డామినేట్ చేస్తూ ఉంటే ఇద్దరు ఈగోయిస్టిక్ గా ఒక్కొక్కసారి చాలా దారుణమైన స్థితిలోకి వెళ్ళటానికి వెళ్తూ ఉంటాయి. స్త్రీ సహజమైనటువంటి సౌందర్యము, సుకుమారము, మరి మెత్తటి స్వభావము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పురుషుడు అనేటటువంటిది కొంచెము మేల్ పర్సనాలిటీ అనగానే దానికి కావాల్సినటువంటి స్థిరత్వం కానీ కొంచెం ఆ దారుఢ్యము ఇవన్నీ ఉంటాయి కాబట్టి, ధైర్యము ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందుకని ఏం చెప్తారు, ఫిమేల్ హ్యాస్ టు బి ప్రొటెక్టెడ్ బై మేల్ అని చెప్తారు. ఎందుకంటే ఆ డిఫరెంట్ క్వాలిటీస్ని బట్టి. సో దాన్ని బట్టి ఇవెందుకు చెప్తున్నానంటే స్త్రీతత్వం అనేటటువంటిది కుటుంబం ఉండాలన్నా, కుటుంబంలో మంచి జరగాలన్నా, కుటుంబంలో ఏదైనా తేడాలు రావాలన్నా ఇవన్నిటికీ కారణం ప్రపంచంలో మనం ఎవరిని తిట్టుకోక్కర్లేదండి. బాగా లోతుల్లోకి వెళ్ళి తీసుకుంటే కారణం ఎవరికి వాళ్ళకి తెలుసు, కానీ మనం బయటపడం. మనం మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా we always try to protect our good towards the society. ప్రపంచానికి మనలో ఉన్న మంచినే ప్రొజెక్ట్ చేస్తాం, చెడుని ఎందుకు ప్రొజెక్ట్ చేస్తాం, బలహీనతలను ఎందుకు ప్రొజెక్ట్ చేస్తాం? నాకు ఈ బలహీనత ఉందని ఎవడని చెప్తాడండి? ఎవడో చెప్పడు. నీలో ఉన్న బలాలను ఇంకా బలహీనతలను కూడా బలాల కిందగా మార్చుకొని మనం ప్రపంచంలో మనం ప్రొజెక్ట్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ అట్లీస్ట్ మనలో ఈ బలహీనతలు ఉన్నాయని మనల్ని మనమన్నా గుర్తించుకొని మార్పు చేసుకోవడానికి మన ప్రయత్నం కొనసాగాలి. దానికోసమే ఈ జ్ఞానం, దానికోసమే మన ఈ సాధన, దానికోసమే మనం ఈ చెప్పుకునేటటువంటి రకరకాలైనటువంటి వివరణలు. ఈ జ్ఞానం అనేటటువంటిది కూడా అందుకే జ్ఞాని నేనే అని చెప్పాడు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు. ఎందుకు? అది నీ యొక్క స్వస్వరూపాన్ని, నువ్వంటే ఏమిటి అనేటటువంటి దాని వైపు తీసుకెళ్లి అందులో నుంచి నిన్ను మేల్కాంప చేయటానికి కావలసినటువంటి ఆ
విచారతత్వం, విచారం అంటే బాధపడటం కాదండి, నీలో నువ్వు దానికి కావాల్సినటువంటి ఇంక్వైరీ అంటే ఇన్క్వైరీ, లోపల అంతా లోపలే. మాస్టర్ గారు ఒకసారి అన్నారు, వాళ్ళిద్దరి మధ్య ఏదో తేడా వచ్చిందట భార్యాభర్తలు, ఏమిటి ఎంతవరకు ఏమిటి అంటే వీఆర్ వర్కింగ్ అవుట్ అని అన్నాడు. పిచ్చివాదా, వాడు వర్కింగ్ అవుట్ కాదు చేయాల్సింది, వర్కింగ్ ఇన్ చేయాలి. సమస్యలు అనేటటువంటి వాడు లోపల ఉంటాయి, వీడు బయట ఎత్తుక్కుంటే ఏమొస్తాయి, యూ హ్యావ్ టు చెక్ ఇన్సైడ్ అని చెప్పారు. అట్లాగే ఎవరికి వాళ్ళు మన లోపల ఉన్నటువంటి ఆ ప్రతికూల భావాల నుండి వాటన్నిటిని మనకి మనమే చెక్ చేసుకుంటూ, వాటిని మనకి మనమే సరి చేసుకుంటూ, వాటిల్లో నుంచి అంటే ప్రతికూల భావాలు అంటే నెగిటివ్ థాట్స్, లేదంటే మనలో సరి అయిన ప్రవర్తన లేకపోవటం, సరైన భాష లేకపోవటం, ఇష్టం వచ్చినట్లుగా ఉండటం, వీటన్నిటి ఈ ముళ్ళు అనేటటువంటి ఈ దారిలో, మన సాధనా దారిలో ఉన్నటువంటి ఈ ముళ్ళన్నీ కూడా ఒక్కొక్కటే మనమే తొలగించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవడో వచ్చి తొలగిస్తాడని అనుకోవద్దు. ఒకవేళ ఎవడన్నా వచ్చి, సార్ మీలో మీ ప్రవర్తన బాగాలేదు సార్, మీరు విధంగా మాట్లాడటం బాగాలేదు సార్, మీ ఆలోచన విధానం బాగాలేదు సార్ అన్నాడు అనుకో, ఎలా ఉంటుంది మన ప్రవర్తన? ఒప్పుకుంటామా? నిజమేనండి, కరెక్టే మీరు చెప్పింది, ఏం చేద్దాం మరి, మారలేకపోతున్నాను అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఆ పెద్ద నీదేదో గొప్పదైనట్టు, నేనేదే అంటే ఇంకొకడు మన ముళ్ళు తీయటానికి ప్రయత్నం చేస్తే మనం ఒప్పుకోం, ఎందుకంటే అవి ముళ్ళని మనకు తెలియదు, అది ప్రాబ్లం. కాబట్టి వాటిని మనమే తొలగించుకోవాలి. అలా మన దారిలో ఉన్నటువంటి ముళ్ళని వీటన్నిటిని మనం తొలగించుకుంటూ, ఆ తొలగించుకోవటానికి ఎలా తొలగించుకోవాలో కూడా మనకి జ్ఞానం అందిస్తుంది భగవద్గీత. అది సమస్యలకు పరిష్కారం అంటే అలా ఉంటుంది, అంతేగాని వేరే విధంగా కాదు. సమస్య అని నువ్వు అనుకుంటున్న దాన్ని, నువ్వు అనుకుంటున్నది సమస్య కాదు నాన్న, అది కేవలం నువ్వు అనుకోవటమే తప్ప అది సమస్య కాదు అనేటటువంటి విషయాన్ని మనకి వివరణ ఇచ్చి వివరింపజేసి మనం అర్థం చేసుకునేటట్టు చేస్తుంది. కాబట్టి భగవద్గీత మనకి సాధనా మార్గంలో చాలా ముఖ్యమైనది. అలా మనం మన సాధన ముందుకు సాగుతూ మనల్ని మరింతగా వికసింపజేసి జ్ఞానాన్ని పెంపొందించి మనల్ని కీర్తిమంతుల్ని, శ్రీమంతుల్ని, చక్కటి వాక్కు గలవాళ్ళని, మనలో స్మృతి, మేధ, ధృతి, క్షమ అలాంటి ఈ గుణాలన్నింటినీ కూడా, గుణాలు కాదు ఇవన్నీ శక్తులు, ఈ శక్తులు మనకి చక్కగా దైవీ గుణాలుగా మనలో భాసిల్లాలని, పెరగాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఈ వారాన్ని సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం కలుద్దాం. జై గురుదేవ్.